మే 13వ తారీఖు రోజున చేసుకుంటూ భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. కాంగ్రెస్ పార్టీలు ఒకటి విషయం అంటున్నారు, సెమీఫైనల్లో ఉన్నదే నాకు 10 నిమిషాలు, దాంట్లో మధ్యలో ఇవన్నీ. సో 3 రోజుల క్రితం చంద్రశేఖరరావు అనే మాజీ ముఖ్యమంత్రి గారు పటాన్ చెరువు చౌరస్తాకు వచ్చి 2 మాటలు మాట్లాడిపోయింది. ఇప్పుడు వాడు ఎట్లయితే గ్యాస్ కొట్టిరో అట్లా గ్యాస్ చెప్పిపోయింది. మోడీ మాట్లాడితే గ్యాసు, రఘునందన్ మాట్లాడితే గ్యాసు, అసలు ఏం లేదు, మోడీ ఏం చేస్తలేడు అని చెప్తున్నాడు. మోడీ గారు ఏం చేయకపోతే 273 303 కావు, 303 రేపు 403 కూడా అవుతాయి. కేసీఆర్ నువ్వు ఫామ్ హౌస్లు ఉంటావు, మంచిగా బెడ్ మీద రెస్ట్ తీసుకుంటుంటావు. మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయ్యేది కూడా చూస్తావు. ఏది గ్యాసో చెప్పాలి మనం. మీరంతా విఘ్నులు, మీకు తెలిసిందే. మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసిపోతుంది. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చేయలేదు. ఇది మొదటి గ్యాస్. దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. ఇది 2వ గ్యాస్. బిడ్డ పెళ్లి చేస్తే ఇంటికి బిడ్డ అల్లుడు వస్తే బిడ్డ అల్లుడికి అర్ర, అత్త మామకు అర్ర ఉండాలి, 2 BHK ఇస్తా అన్నాడు. అమీన్పూర్లో ఎన్ని 2 BHKలు వచ్చినాయో ఒకసారి చూడుర్రి. వచ్చినాయా? ఇక్కడ చాలా మంది గరీబ్ వాళ్ళు ఉన్నారు. 100 గజాలు ఇచ్చి ఇల్లు కట్టుకోమని మనిషికి 5 లక్షలు ఇస్తే మా చెల్లెళ్ళు చాలా మంది ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉంటారు. ఇచ్చిర్రా? కానీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అవుతుంది, సీఎం క్యాంప్ ఆఫీస్ అవుతుంది, 1000 కోట్లు పెట్టి సెక్రటరియట్ అవుతుంది, సారుకు ఫామ్ హౌస్ అవుతుంది, కవిత కళ్ళు వ్యాపారం చేసుకుంటుంది, హరీష్ రావు కో ఫామ్ హౌస్ వస్తుంది, కేటీఆర్ కో ఫామ్ హౌస్ వస్తుంది, వాళ్ళందరికీ ఫామ్ హౌస్లు వస్తాయి. మనకి 5 లక్షలు పెట్టి ఇచ్చే 2 BHK అమీన్పూర్లో ఒక్కటి రాలే. 10 ఏళ్ళ ఎంపీ, టీఆర్ఎస్ ఎంపీ, 10 ఏళ్ళ ఎమ్మెల్యే, గౌరవనీయులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఏం జరిగిందంటే మోచేయికి బెల్లం పెడతారు, ఎలక్షన్లు రాగానే బెదిరిస్తారు, కూర్చోబెడతారు, తినిపిస్తారు, తాగిపిస్తారు, ఆడ 1000 గజాలు అమ్ముకుంటారు, ఎలక్షన్లు కూడా చేసుకుంటారు. మళ్ళీ ఎలక్షన్లకి మళ్ళీ 1000 గజాల కోసం వస్తుంది పంచాయతీ. అందుకని ఒకసారి దయచేసి ఆలోచించు. పటాన్ చెరువు ఎమ్మెల్యే బీజేపీ కాదు, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే బీజేపీ కాదు, మెదక్ ఎంపీ బీజేపీ కాదు, చేవెళ్ళ ఎంపీ బీజేపీ కాదు. కానీ మెదక్ జిల్లా ముఖద్వారం BHL చౌరస్తా దగ్గర ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎంత ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పి గమనించి ఎవరు అడగకున్నా మేము పోయి వినతి పత్రాలు ఇస్తే BHL చౌరస్తా నుంచి సంగారెడ్డి చౌరస్తా దాకా 6 లైన్ రోడ్ వేసి ట్రాఫిక్ నియంత్రించేందుకు సుమారు 1000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. నువ్వు మా పార్టీ కండువా కప్పుకుంటే నీకు ఇస్తామని చెప్పలే. మేము మైపాల్ రెడ్డి గారికి, కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఆ మాట చెప్పలే. ఎందుకంటే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో మీ అందరి విశ్వాసాన్ని చూరగొని 3వసారి మళ్ళీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయినందుకు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు పడుతున్న కష్టాన్ని మీరు చూడండి. మరోవైపు ఇంకొక వ్యక్తి ప్రధానమంత్రికి పోటీ పడుతున్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎట్లున్నాడో ఒకసారి చూడండి. అప్పో పప్పో రాహులో నాకు తెలియదు, ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో తెలియదు. ముస్లిం ఆడబిడ్డలే కష్టమవుతుందని 3 తలాక్ రద్దు చేస్తే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది 3 తలాక్ని మళ్ళీ తీసుకొస్తారంట. ముస్లిం ఆడబిడ్డలు ఒకసారి ఆలోచించాలి. ఆర్టికల్ 317 రద్దు చేసి కాశ్మీర్ని భారతదేశంలో భూభాగంలో అంతర్లీనం చేసి ప్రపంచానికి కాశ్మీర్ సౌందర్యాలను చూపించేటువంటి ప్రయత్నం చేస్తే ఆర్టికల్ 317 రద్దు చేస్తామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. రేపో మాపో ఆ శ్యామ్ పిట్రోడా లాంటి వాళ్ళు, మణిశంకర్ అయ్యర్ లాంటి వాళ్ళు, పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్లో. ఇంకో పిచ్చోడు అంటాడు కావచ్చు, మీరు అక్కడ రామ మందిరం కట్టిరు, మేము వచ్చి మళ్ళీ బాబ్రీ మసీద్ కడతామని కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా మనం ఆశ్చర్యపోవద్దు. కట్టనిద్దామా? రామ మందిరం ఉండాలనా? రామ మందిరం మనందరి ఆకాంక్షనా? అవునా కాదా? అప్పుడు వేస్తలే రామేన్పురం 500 సంవత్సరాలుగా రాముని గుడి కావాలని కొట్లాడితే సుప్రీంకోర్టు అంతే దిగి వెనక లెఫ్ట్ సైడ్ పోరా ప్లీజ్. ఫోటో అయిపోగానే లెఫ్ట్ పోయి రమేష్ అన్న లెఫ్ట్ కులంతా రైట్ ఇచ్చారండి ప్లీజ్. లెఫ్ట్ ఖాళీ లేడీస్ లెఫ్ట్ ఖాళీ గట్టిగా చెప్పండి. రమేష్ గారు ముందుకు రండి.
भारत माता की जय, भारत माता की जय, जगन नायकत्व, जगन नायकत्व। కొంచెం అన్న ఇంకా కొంచెం కెమెరా కొంచెం బ్యాక్ వచ్చి అది తీసుకో అంటున్నాడు. సౌండ్ పెట్టేద్దాం, సౌండ్ పెట్టేద్దాం చెప్పండి.